హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. ఈ రోజు మనం ప్రీసెట్స్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లూమెట్రీ ప్రీసెట్స్ అని ఉంది. దాని కిందకి క్లిక్ చేస్తే ఓకే, ఇక్కడ చూడండి సినిమాటిక్ అని కనబడుతుంది కదా. ఈ సినిమాటిక్ లో చూడండి కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2 స్ట్రిప్ అని, సినీ స్పేస్ 100 అని, సినీ స్పేస్ 100 ఫేడెడ్ అని, తర్వాత సినీ స్పేస్ 25 ఫేడెడ్, 50 ఫేడెడ్. ఓకే, ఇలాగా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు నేను ఒకే వీడియోకి అప్లై ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇదేంటి అంటే ఇది నార్మల్ వీడియో కదా. నేను చూడండి ఇక్కడ ప్రాజెక్ట్ విండోలో న్యూ ఐటమ్ అని ఉంటుంది. అందులో అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది తీసుకొని జస్ట్ ఓకే అనండి. ఇక్కడ మీకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని ఉంది కదా, ఇక్కడ యూనిఫామ్ ని అన్యూనిఫామ్ చేయండి. ఓకే, ఇక్కడ విడ్త్ వచ్చేసేసి 50 పెట్టండి. ఓకే, పెట్టిన తర్వాత ఒకసారి దీన్ని మీరు సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ కనపడుతుంది. చూడండి అంటే జస్ట్ అడ్జస్ట్మెంట్ లేయర్ కాబట్టి మీకు ఏం కనపడదు, లేయర్ లాగా కనపడదు అసలేమి. సో ఇలా మాత్రమే ఉంటుంది. ఓకే, ఇలా మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సైడ్కి అడ్జస్ట్ చేయాలి. ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి పొజిషన్ అని ఉంది కదా, 960 అని ఉంది. దాన్ని నేను ఇంకొంచెం పక్కకు అంటున్నాను. ఓకే, ఈ సైడ్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎఫెక్ట్స్లోకి వెళ్ళి చూడండి, ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 2 స్ట్రిప్ తీసుకుంటున్నాను. 2 స్ట్రిప్ అనేది పెద్దగా చేంజ్ ఏం కనపడదు. ఒకసారి చూడండి, అప్లై చేస్తున్నాను. దీన్ని తీసుకెళ్ళి 2 స్ట్రిప్ అప్లై చేశాను. ఏదన్నా చేంజెస్ కనపడిందా? లిటిల్ బిట్, దానికి దీనికి కొంచెం, అది కూడా మనకు అర్థం కాదు మన కంటికి. ఓకే, కంట్రోల్ Z కొడుతున్నాను. నెక్స్ట్ ఇప్పుడు సినీ స్పేస్ 100 అని ఉంది, అప్లై చేశాను. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వాటర్ ఇక్కడ ఎలా ఉంది, వాటర్ ఇక్కడ ఎలా ఉంది. అలాగే చూడండి ట్రీస్ ఇక్కడ ఎలా ఉన్నాయి, ట్రీస్ ఇక్కడ ఎలా ఉన్నాయి. ఇది నార్మల్, ఇది సినీ స్ట్రిప్, సినీ స్పేస్ 100 అనమాట. ఓకే, అది తర్వాత ఇది ఫేడెడ్, మళ్ళీ కంట్రోల్ Z అంటున్నాను. ఓకే, ఇది సినీ స్పేస్ 100 ఫేడెడ్ ఫిలిం. చూడండి ఫేడ్ చేస్తుంది. అంటే మన అవసరానికి తగ్గట్టు ఒరిజినల్ ఫుటేజ్ ని మన అవసరానికి తగ్గట్టు ఎలా మార్చుకోవాలి అనేవి ఇక్కడ కొన్ని ప్రీసెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని అప్లై చేయొచ్చు. ఓకే, మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను, దాన్ని తీసేసాను. ఇప్పుడు సినీ స్పేస్ 25. ఓకే, ఇక్కడ మీకు అప్లై అయ్యింది కానీ జస్ట్ కొంచెం మాత్రమే డిఫరెన్స్. ఇక్కడ ఈ వాటర్ లో చూడండి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. పెద్దగా అనిపించట్లేదు కానీ కొంచెం, అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా జస్ట్ అప్లై చేసి చేయనట్టు. ఓకే, అప్లై చేసి చేయనట్టు కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్సెస్ అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, అలాగే మళ్ళీ కంట్రోల్ Z కొడుతున్నాను. ఓకే, లిటిల్ బిట్ చేంజెస్ అనమాట, ఎక్కువ అనిపించదు, కొంచెం ఇలా ఫేడెడ్కి. అలాగే సినీ స్పేస్ 50. ఓకే, ఇందాక దాని మీద ఇంకొంచెం కావాలి నాకు అనుకుంటే 50 అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా ఫేడెడ్ అనమాట. ఇలా మనం ఏవైతే షూట్ చేస్తామో, షూటింగ్ చేసిన వాటిని మనం కెమెరాలో వీడియో ఏవైతే రికార్డ్ చేస్తామో, రికార్డ్ చేసిన వాటిని అలానే రా ఫైల్ లానే కాకుండా కొంచెం కొంచెం మోడిఫికేషన్తో మనం ఇక్కడికి వచ్చి వీటికి కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే నార్మల్గా తీసుకుంటాం, దాన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసి అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసుకొని టెంపరేచర్ పెంచుకోవడం. చూడండి అక్కడ మనకి టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ ఎలా ఉంటుందో చూడండి ఇమేజ్. ఓకే, అలా పెంచుకోవటం తగ్గించుకోవటం. చూడండి టింట్ పెరిగే కొద్దికి ఎలా వస్తుంది. ఓకే, డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి ఇక్కడ. అలాగే ఎక్స్పోజర్, ఇలా ప్రతిదానికి మనం చూసిన ఒక 6 ఐటమ్స్ చూసాం, ఇక్కడ 6 or 7 ఐటమ్స్ చూసాం. అలా ప్రతిదానికి ఉంటాయి. ఓకే, ఇలా మనం ప్రతిదీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రీమియర్ వాళ్ళే కొన్ని ప్రీసెట్స్ ఇచ్చున్నారు. ఓకే, మళ్ళీ మీరు ఈ ప్రీసెట్స్ లో కూడా చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఇవి ముందుగా డిజైన్ చేసి ఉండేవి కాబట్టి జస్ట్ మనం తీసుకున్నాము, దాన్ని తీసుకొచ్చి అప్లై చేసాము, రెండరింగ్ చేసుకున్నాం. అంటే ఎక్కువ టైం లేనప్పుడు, మనం ప్రతిదాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోలేనప్పుడు ఈ ప్రీసెట్స్ అనేవి ఈజీగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి. 25, 50, 100. ఓకేనా?
ఓకే, ఈ విధమైన మోడిఫికేషన్స్ అయితే మీరు మీ ఫుటేజ్ లో తెచ్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది లూమెట్రీ ప్రీసెట్స్ లో సినిమాటిక్ కి సంబంధించిన ఆప్షన్స్ అన్నమాట ఇవి. ఓకే, ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే చాలా మంది వ్యూవర్స్ వచ్చేసి అలా చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా మంచి వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు బూస్టింగ్ గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.